సార్ మీ పేరు? నాగరాజ్ అండి. సార్ ఏ కాన్స్టిట్యున్సీ సార్ మీది? మాది 9th వార్డు తూర్పు. సార్ మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ హబ్గా మారుస్తానని అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఆయన మీద మాకు నమ్మకం ఉందండి. హైదరాబాద్ చేశారు కాబట్టి విశాఖపట్నం అలా చేస్తారు, నమ్మకం ఉంది. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు నేనే వై నాట్ 175 నాకే ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. ఎవరి బ్రహ్మ వాళ్ళదే, అవునా కదా? ఎవరి విజన్ వాళ్ళదే. అది అసలు మీకు బాబు గారిపై అసలు ఎందుకు ఇంత నమ్మకం? నమ్మకం అంటే చేసిన పనులు కాబట్టి హుద్దుకి చేశారండి. ఆయన వైజాగ్ చేశారు, ఎక్సలెంట్ చేశారు. ఎందుకంటే ఆయన మాటలు చెప్పే మనిషి కాదు, చేసే మనిషి. అది మాకు అర్థమైంది. అది జగన్మోహన్ రెడ్డి గారు మన వైజాగ్ కి చాలా కంపెనీలు తీసుకొచ్చాను ఐటీ ప్రకారంగా అన్నారు. ఏమైనా తీసుకొచ్చారా? నా పేర్లు చెప్పమానండి, పేర్లు చెప్తే మేము వింటాం. అది మేము వింటాం, వచ్చాయా కంపెనీలని. అది సార్ మన స్టీల్ ప్లాంట్ కోసం మన ఎంపీ గారు గత ఎన్నికల్లో ఓడిపోయినా కానీ ఫైట్ చేశారు. మీకు ఎలా అనిపించింది? భరత్ గారు చేశారు. ఇప్పుడు అది స్టీల్ ప్లాంట్ సార్ మరి ఇప్పుడు భరత్ గారిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? భర్త గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉందండి. మూర్తి గారు బాగా మంచి మాకు విజన్ ఇచ్చారు, ఇక్కడ డెవలప్ చేశారు. ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి పర్వాలేదు, ఆయన చేస్తారని నమ్మకం ఉంది, మాకు గెలుస్తారని నమ్మకం ఉంది. సరే గత ఎన్నికల్లో ఓడిపోయారు కదా, మరి ఇప్పుడు ప్రజల్లోకి ఆయన తిరుగుతున్నారు కదా, చాలా బాగా తిరుగుతున్నారు. భర్త అంటే ఎవరో తెలిసింది అందరికి, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసింది. వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి గ్యారంటీగా. మరి పార్లమెంట్ లో మన ఐటీ హబ్గా ఇక్కడ విజయవాడని మారుస్తారని నమ్ముతున్నారా సార్? వైజాగ్ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం మారుస్తారు. ఆయన విజన్ వేరే ఉంది, ఆయన విజన్ ప్రకారం వెళ్తారు. ప్రజలకు ఏమైనా నష్టం లేకుండా చక్కగా వెళ్తారు అని నమ్మకం ఉంది మాకు. మరి క్యాపిటల్ గురించి ఏం చెప్తారు సార్? క్యాపిటల్ ఆయన వచ్చిన తర్వాత డిసైడ్. మరి ఈయన 3 అన్నాడు. ఇప్పటి వరకు ఎక్కడ ప్రపంచం ఎక్కడా లేదు క్యాపిటల్ ఆయన రాష్ట్రం కానీ దేశం కానీ. ఈయన అలా చేసుకుని ఆయనకే క్రెడిట్ చెందుతుంది, జగన్ గారికే. చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆయన గ్యారంటీ చేస్తాడు. 1 monthలో చేస్తారు ఆయన. అసలు భరత్ గారి గురించి ఒక ముక్కలు అసలు ఏం చెప్తారు? మంచి వ్యక్తి, ఆయన వస్తే ఏదైనా చేస్తారని నమ్మకం ఉంది మాకు. సార్ గెలుస్తారా సార్? గ్యారంటీ గెలుస్తారు. ఎంత మెజారిటీతో రావచ్చు? అది ప్రజలే చెప్తారు, మనం చెప్పలేం. అది ఒక ముక్కలు మరి తెలుగుదేశం పార్టీ గురించి, మీ వైజాగ్ గురించి ఏం చెప్తారు? వైజాగ్ మంచి సిటీ, తెలుగుదేశం వస్తే డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు తరపున చెప్పాలంటే భరత్ కుమార్కి కొంచెం ఛాన్స్ ఉంది. అంటే ఈసారి ఉన్నటువంటి పరిణామాలను బట్టి గెలడానికి ఛాన్స్ ఉందని బయట కూడా వినిపిస్తుంది. అది ఝాన్సీ గారు కానీ గట్టి పోటీ ఇస్తా అంటున్నారు. ఝాన్సీ గారిది అవ్వదండి. లోకల్ పర్సన్ దగ్గర నాన్ లోకల్ ఎప్పుడు పనికిరారు. అది భర్త గారి గురించి ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? అదే మరి భర్త గారు గెలవడానికి ఛాన్స్ ఉంది, పర్వాలేదు. వాళ్ళు మెడికల్ ఇవి బాగానే ఉంది, వాళ్ళ యూనివర్సిటీ ఫెసిలిటీస్ ఇవన్నీ బాగానే ఉంది, గెలడానికి ఛాన్స్ ఉంది. అది ఇప్పుడు భర్త గారు గెలిస్తే మీకు వైజాగ్ లో డెవలప్మెంట్ తీసుకొస్తారా? అది చెప్పలేమండి. ఆయన ఫ్రంట్కి వచ్చిన తర్వాత కదా సార్, ఓడిపోయారు కాబట్టి ఒక నమ్మకం ఉంటుంది, నేను గెలిచిన తర్వాత తప్పనిసరిగా మంచి చేయాలి అభిప్రాయం. అది ఇప్పుడు స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ దాని గురించి ఫైట్ చేయగలుగుతారా భర్త గారు? స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ కోసం ఫైట్ చేయడం అంటే వాళ్ళ పార్టీ ఇంతవరకు కూడా స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ కోసం ముందుకు వెళ్ళలేదు మొదట. ఇప్పుడు ఈ 3 కూడా, ఇప్పుడు మీకు జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఈ 3 పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో కలిసి ఈయన బయట నుంచి వాళ్ళ లోపల దూరి స్టీల్ ప్లాంట్ కోసం మాత్రం వీళ్ళు ఏ మాత్రం కూడా ఫైట్ చేయలేదు, అడగలేదు కూడా. అక్కడ చేసింది ఓన్లీ ఫర్ కమ్యూనిస్టులే ఇంతవరకు పోరాటంలో ఉన్నారు. మరి ఎలాగుంటుందో చెప్పలేము. అది భరత్ గారు కరోనా టైంలో కానీ చాలా హెల్ప్ చేశారని చేశారా వైజాగ్ కి? చేసి ఉండొచ్చు. క్యారెక్టర్ గా కుర్రాడు మంచివాడు గెలడానికి ఛాన్స్ ఉందని పబ్లిక్ లో టాక్. అది రాజు అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటు ఎవరికి వేస్తావు? పక్క జనసేన. ఎందుకన్నా? ఎందుకు? అతని వల్ల ఇప్పుడు అతను ఒక సినిమా తీస్తే 4-5 కోట్లు పక్కగా వస్తాయి. అతను మన జనాల గురించి చేయడానికి
ముందుకు వస్తున్నాడు. అది దాని గురించి ఆలోచన జనాలకి అయితే మంచి చేయడానికి వచ్చాడనేసి ఆలోచనతో జనసేనకి ఇవ్వాలి. అన్న మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇవి ఇతనికి వేసినా పర్లేదు, అతనికి వేసినా పర్లేదు. అన్న మరి ఈ వైజాగ్ డెవలప్మెంట్ కారణం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, నిజమేనా? నో అదేం లేదు, అంత వేస్ట్. ఆడి పరిపాలన అసలు ఏం బాగలేదు. ఎందుకన్నా అలా అంటున్నారు ఆయన్ని? మనకి ప్రస్తుతానికి ఎవరు ఎలా పోతారో మనకు అనవసరం. నిత్య అవసరమైన వస్తువులు ప్రతిదీ కొనుక్కోలేకపోతున్నాం. దాన్ని బట్టి ఇరుతాం అనమాట. మనకు నచ్చలేదు. అన్న మరి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు, వైసీపీ టీడీపీ గురించి? పక్క టీడీపీ, పక్క టీడీపీ. ఇప్పుడు మరి ఎంపీ గారు భరత్ గారు మన గురించి అసెంబ్లీలో పోరాడగలరా, లేదంటే ఝాన్సీ గారు పోరాడగలరా? భరత్ గారు పోరాడగలరా మన గురించి, ఝాన్సీ గారు పోరాడగలరా? ఎందుకు భరత్ గారే పోరాడగలరు. ఇప్పుడు వైజాగ్ ఆయన డెవలప్మెంట్ చేయగలరా ఎంపీ గారు? పక్కా చేయగలరు, పక్కా 100% చేయగలరు. మంచి చేస్తారు, మన స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేస్తారు పక్కగా. అది మాత్రం ఫస్ట్ స్టీల్ ప్లాంట్ అయితే ఇంకా దాని గురించి ఫస్ట్ లో ఉంటాడు. మన గురించి అన్ని ఆలోచిస్తాడు, బంగారులాగా ఆలోచిస్తాడు అన్న. మరి ఒక ముక్కలు ఆయన గురించి ఏం చెప్తావు అన్న? ఎవరు? భరత్ గారి గురించి. చాలా మంచివారు. మీ పేరన్నా? మధు. ఏ కాన్స్టిట్యున్సీ? నేను మామూలుగా పదవాళ్ళ రాధాకృష్ణ. అన్న నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకన్నా వాళ్ళే రావాలంటావు? అంటే 2014లో చూసాం, బాగుంది. 2019లో నాన్న ప్రభుత్వం రావాలని ఆడ వచ్చాడు కానీ ఏం చేయలేదు. అంతే, అదొకటి. జాబులు లేవు, క్యాలెండర్ లేదు, తర్వాత ఏం లేదు అసలు. సోమవారం ప్రభుత్వం చేసినట్టు చేశాడు, డబ్బులు ఇచ్చి. అది నా అభిప్రాయం, అంతే. అన్న మరి ఈ వైజాగ్ డెవలప్ చేయడం నా వల్లే కారణం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేదు లేదు, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళలో వైజాగ్ ఏమేమి చేశాయి? ఏమీ చేయలేదు. ఏం చేశారు మీకు తెలుసు? అసలు ఏమీ చేయలేదు కదా, అందరికీ తెలిసిందే కదా ఏం చేశారు. అది చంద్రబాబు నాయుడు చేసినవే, దానికి ఇవి అని చేశాడు, అంతే. ఇప్పుడు కాలేజ్ ఫీజు అన్నిస్తే అదేదో అమ్మఒడి ఇవన్నీ పంపించాడు. అది కాలేజ్ ఇప్పుడు అందరూ ఏంటంటే అది సోమవారం చేసినట్టుగా కదా, అంతే కదా, అంతే నాకు తెలిసింది. అన్న మళ్ళా నేనే 170 సీట్లతో గెలుస్తాను అని అంటున్నారు. లేదన్న, అంతకు వెళ్ళరు. 30 సీట్లు ఎన్నో వస్తాయి కానీ అంత రావు. అంటే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఇక్కడ డెవలప్మెంట్ చేశారా? చేశారు. వైసీపీ ప్రభుత్వం అయితే ఏం లేదు. నాకైతే ఏం లేదు. అన్న మరి ఇక్కడ ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి ఏం చెప్తారు? వెల్లపూడి రామకృష్ణ బాగా చేస్తారన్న, నాకు తెలిసి. ఎంపీ అయితే ఏం చేయలేదు, అంతకు ముందు ఎంపీ అయితే బాగా చేశారు 2014లో. ఇప్పుడైతే ఎంపీ ఏం చేయలేదు, నాకు తెలిసి ఎంపీ ఏం చేయలేదు. అన్న ఇప్పుడు టీడీపీ తరఫున గత ఎన్నికల్లో భరత్ గారు ఓడిపోయారు. ఇప్పుడు మరి నుంచుంటున్నారు కదా, మళ్ళా ఎంత మెజారిటీతో రావచ్చు? నాకు తెలిసి ఒక 50,000 మెజారిటీతో వస్తారు. ఎమ్మెల్యే అయితే పక్క ఎంత మెజారిటీ ఉందో అంత మెజారిటీ వచ్చేస్తుంది. ఎందుకు ఆయన మీద అంత మీకు అంత కాన్ఫిడెంట్ తో చెప్తున్నారు? అంటే ఆల్రెడీ 3 years నుంచి అతనే వస్తున్నారు కాబట్టి అతని మీద అన్ని ఉన్నాయి హోప్స్. అంటే మీ సమస్యలు తెలుసుకోవడానికి ఆయన ప్రజల్లోకి వస్తున్నారా? ఆల్రెడీ చేస్తారనే కదా వస్తున్నారు. అది చేస్తారు, 100% చేస్తారు. వెలప్పుడు చేస్తారు. ఇక్కడ ఉన్న అతను ఏదైనా కావాలన్నా చేస్తారు, అందుబాటులో ఉంటారు. ఇక్కడ బాగా చేస్తారు వెలపూడి రామకృష్ణ గారు. అన్న భరత్ గారు మన పార్లమెంట్ లో మన ప్రజల కోసం పోరాడగలరా? పోరాడతారు, పక్కా పోరాడతారు. ఎందుకంటే గీతం కాలేజ్ ఉంది కాబట్టి, అన్ని ఉన్నాయి కాబట్టి, ఇక్కడ అతను అన్ని కంపెనీలు తేగలరు, అన్ని చేయగలరు కాబట్టి చేస్తారు పక్కా 100%. టీడీపీ ప్రభుత్వం ఈసారి వైజాగ్ లో ఎంత మెజారిటీతో రావచ్చు? వస్తుంది అన్న, బాగానే చెప్పలేము కానీ ఓటింగ్ మనకు తెలియదు కదా, బాగానే వస్తాయి. అన్న ఇప్పుడు ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని మన స్టీల్ ప్లాంట్ గురించి, ఐటీ హబ్ గురించి మాట్లాడగలరా? మాట్లాడగలరు, నోరు ఉంది కాబట్టి మాట్లాడగలరు, ప్రస్తుతానికి మాట్లాడగలరు. మరి ఒక ముఖ్య మన తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తాం? బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఝాన్సీ గారు నుంచి ఉన్నారు వైసీపీ తరపు నుంచి, ఆమె గురించి అసలు ఏం చెప్తారు? నాకైతే తెలియదు అన్న, ఆవిడెవరు నాకు ఇంతవరకు ఎవరో తెలియదు. నాకు తెలిసింది అయితే భరత్ను టీడీపీ తెలుసు బాగా. ఏదైనా నేను అంటే నాకేమైనా ప్రాబ్లం వస్తే చూసాను కాబట్టి అంతే. భరత్ గారు చేయగలరు, ప్రజల్లో ఉండగలరు. చూస్తున్నాం కదా ఆల్రెడీ, అన్ని మేము మధ్యకారులు అన్ని చూస్తున్నాము ఆల్రెడీగా. మొన్నే వచ్చారు జట్టికి కూడా, అన్ని చూసాం, బాగానే చేస్తాం. అసలు భరత్ గారి గురించి అసలు ఏం చెప్తారు? ఈ నియోజకవర్గంలో 8 సంవత్సరాల నుంచి తిరిగారు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. చేస్తారని నేను అనుకుంటున్నాను, బాగా చేయాలని అనుకుంటున్నాను. ఎలక్షన్లకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను, అంతే. కోసం ఫైట్ చేయగలరు అనుకుంటున్నాను.